సంధులు అనేది ముఖ్యాంశం. అసలు సంధి అంటే రెండు పదాల యొక్క కలయిక. పూర్వ స్వరానికి స్వరానికి ఏకాదేశం కానీ ఆదేశం కానీ ద్వారా కలిగేటువంటి కలయికని సంధి అంటారు. లేదా అచ్చుల ద్వారా హల్లుల ద్వారా కూడా ఈ సంధి అనేది ఏర్పడుతుంటుంది. ముఖ్యంగా సంధి కార్యము అనేది అచ్చుల ద్వారాను హల్లుల ద్వారాను మాత్రమే ఏర్పడుతుంది. అందుచేత సంధి పరిజ్ఞానాన్ని ముందుగా మనం తెలుసుకోవాలి. అందుచేత ఈ సంధుల్లో చెప్పేటప్పుడు మనకు రెండు రకాల సంధులు కనిపిస్తాయి. ఒకటి అత్సంధులు, రెండవది హల్సంధులు. అత్సంధులు అంటే అచ్చుల మీద ఏర్పడేటువంటి సంధులను అత్సంధులు అంటారు. హల్లుల మీద ఏర్పడేటువంటి సంధులను హల్సంధులు అంటారు. మనం ఈ పాఠ్యాంశాల్లో ఈ కార్యక్రమంలో భాగంగా కేవలం అత్సంధులు మాత్రమే మనం గమనిద్దాం. ముఖ్యంగా ఈ సంధి క్రమాలు చెప్పేటప్పుడు కూడా మనం కొద్దిగా జాగ్రత్త పాటించాలి. విద్యార్థులకు కూడా బోధించే క్రమంలో సంధుల వరుస క్రమాన్ని కూడా మనం పాటించినట్లయితే విద్యార్థులకు ఆ సంధుల పట్ల చక్కటి అవగాహన అనేది కలుగుతుంది. అందుచేత ఏ సంధిని మొదట చెప్పాలి, ఏ సంధి తర్వాత చెప్పాలి అనేది కూడా ప్రధానంగా మనం గుర్తుంచుకోవాలి. ప్రధానంగా మనం ఈ సంధిలు చెప్పే సమయంలో ముఖ్యంగా మొట్టమొదటిగా చెప్పే సంధి సవర్ణ దీర్ఘ సంధి, రెండవది గుణసంధి, మూడవది వృద్ధి సంధి, నాలుగవది యణాదేశ సంధి. మొదటి మూడు ఏకాదేశ సంధులు, చివరి యణాదేశ సంధి, ఆదేశ సంధి. అసలు ఆ సంధి పదాన్ని చెప్పేటప్పుడు కూడా ఆ పదంలో విన్న జ్ఞానాన్ని కూడా వాళ్ళు కలిగించాలి. మొట్టమొదటిగా ఉన్న సంధి సవర్ణ దీర్ఘ సంధి. అసలు సవర్ణ దీర్ఘ సంధి అనే పదంలోనే దాని యొక్క అంతరార్థాన్ని మనం విద్యార్థులకు తెలియజెప్పాలి. వర్ణము అంటే అచ్చు, సవర్ణము అంటే సమానమైన అచ్చు. సవర్ణము సమానమైన అచ్చు. అచ్చులు పరంగా ఉన్నప్పుడు దీర్ఘం వస్తుంది కాబట్టి దాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. అంతేకాని కేవలం దీర్ఘం వస్తుందని చెప్తే పిల్లలకు అర్థం కాదు. ఆ సంధి సూత్రంలోనూ సంధి పేరులోనూ ఉండేటువంటి అంతరార్థాన్ని చెప్పగలి. వర్ణము అంటే అచ్చు, సవర్ణము అంటే సమానమైన అచ్చు. ఆ సమానమైన అచ్చులు పరంగా ఉన్నప్పుడు దీర్ఘం వస్తుంది కాబట్టి అది సవర్ణ దీర్ఘ సంధి అంటారు. ఇక్కడ అచ్చులు అంటే ఆ, ఈ, ఊ, రు. ఇవి దీర్ఘాలు కావచ్చు, హ్రస్వాలు కావచ్చు. మనకు పంథి పదాన్ని విడదీసేటప్పుడు పూర్వపదము ఉత్తర పదము అని అంటాం. పూర్వపదము అంటే మొదటగా ఉండేటువంటి పదాన్ని, ఉత్తర పదము అంటే తర్వాత ఉండే పదాన్ని. ఉదాహరణకు విద్యాలయము తీసుకున్నాం, విద్య ప్లస్ ఆలయ అని తీసుకున్నాం. విద్య అనే దాంట్లో దకారాంతంలో ఉన్నటువంటి అకారం, అది పూర్వస్వరం. ఆలయహాలే ఉన్నటువంటి దాంట్లో ఆలో రెండో స్వరం, అంటే అది ఉత్తర పదం. కాబట్టి పూర్వ పరస్వరాలకు అంటే ఇటుపక్క ఉండేటువంటి రామ విద్యాలో ఉండేటువంటి అకారానికి ఆలయహాలో ఉండేటువంటి అకారము రెండూ సవర్ణములు కాబట్టి సవర్ణమైన అచ్చులు పరంగా ఉన్నప్పుడు దీర్ఘం వస్తుంది. అప్పుడు విద్యా ఆలయ విద్యాలయ. అలానే భాను ఉదయ భానూదయ. అలానే రామ ఆలయ రామాలయ, పుస్తక ఆలయ పుస్తకాలయ. ఇది అకారం మీద వచ్చేటువంటిది. ఇక ఇకారం మీద చూసుకుంటే గౌరీ ఈశ గౌరీశ, గౌరీ ఈశ గౌరీశ, మతి ఈశ మతీశ. అలానే ఉకారం భాను ఉదయ భానూదయ, భాను గురు ఉపదేశ గురూపదేశ. ఇక రుకారం మీద చూస్తే పితృ రుణం పితృణం, మాతృ రుణం మాతృణం. అంటే ఏ సవర్ణమైన అచ్చు పరంగా ఉందో ఆ సవర్ణమైనటువంటి అచ్చు మాత్రమే దీర్ఘంగా వస్తుంది అని ఉదాహరణపూర్వకంగా చెప్పి మరికొన్ని ఉదాహరణలు విద్యార్థుల చేత మనం స్వయంగా చెప్పించగలగాలి. ఇక తర్వాత సంధి గుణసంధి. గుణములు అంటే పాణినీయ ప్రకారంగా అయితే గుణములు అంటే ఏ ఓ అర్, ఈ మూడింటిని గుణములు అని అంటారు.
ఈ గుణములు ఏకాదేశంగా వస్తాయి కాబట్టి దానిని గుణసంధి అంటారు. ఎప్పుడు వస్తాయి? అకారమునకు, అంటే పూర్వస్వరంలో ఉండే అకారానికి, హ్రస్వాంత అకారానికి ఈ రూలు పరంగా ఉన్నప్పుడు క్రమంగా, అంటే ఈకు ఏ, ఊకు ఓ, రూకు అర్ అవి ఏకాదశంగా వస్తాయి. ఉదాహరణకు చూస్తే ఇంద్ర, ఇంద్రకు ఈ స్థానంలో ఏ వస్తే ఉపేంద్ర, దేవ ఇంద్ర దేవేంద్ర, మహా ఇంద్ర మహేంద్ర. తర్వాత సూర్య ఉదయ సూర్యోదయ, గుణ ఉదయ గుణోదయ, గుణ ఉదయ గుణోదయ. అలానే రాజ ఋషి రాజర్షి, బ్రహ్మ ఋషి బ్రహ్మర్షి. ఈ ప్రకారంగా మిగిలిన ఉదాహరణలు కూడా మనం పిల్లల చేత, విద్యార్థుల చేత చక్కగా చెప్పించగలగాలి. తర్వాత వృద్ధి సంధి. వృద్ధులు అంటే వ్యాకరణ శాస్త్ర ప్రకారం ముసలి వాళ్ళు అని కాదు. వృద్ధులు అంటే ఔలను వృద్ధులు అని అంటారు. ఔలు ఏకాదేశంగా వచ్చేస్తాయి కాబట్టి దీన్ని వృద్ధి సంధి అంటారు. ఎప్పుడు? హ్రస్వాంత అకారములకు, అకారములకు ఏ ఐలు పరంగా ఉన్నప్పుడు ఐకారము, ఓ ఔలు పరంగా ఉన్నప్పుడు ఔకారము ఏకాదశంగా వస్తాయి. దేవ ఐశ్వర్యం దేవైశ్వర్యం, మహా ఐశ్వర్యం మహేశ్వర్యం, దేవ ఔదార్యం దేవౌదార్యం, మహా ఔదార్యం మహౌదార్యం. ఈ రకంగా వృద్ధి సంధిని మనం గమనించాలి. ఇక చివరి సంధి యనాదేశ సంధి. ఎన్నులు అంటే యా వా రా ల, యా వా రా లలు ఏక ఆదేశంగా వస్తాయి కాబట్టి ఇది యనాదేశ సంధి. ఎప్పుడు అంటే ఏ ఓ అర్లకు, ఈ ఊరులకు అసవర్ణములైనటువంటి అచ్చులు పరంగా ఉన్నప్పుడు యవరలు యథాక్రమంలో ఆదేశంగా వస్తాయి. ప్రతి ఏకం ప్రత్యేకం, ప్రతి ఏకం ప్రత్యేకం, మతి ఏకం మత్యేకం. అలానే మధు అర్హి మధ్వరిహి, మధు అర్హి సు ఆగతం స్వాగతం, సు ఆగతం స్వాగతం. ఈ ప్రకారంగా అలానే పితృ అంశ పిత్రంశ. ఈ ప్రకారంగా మనం ఈ 4 సంధులు గనక ప్రధానంగా చూసుకున్నట్లయితే, ఎందుకంటే మనకు 6వ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు ఎక్కువగా ఈ సంధులే మనకు కనిపిస్తాయి కాబట్టి ఈ సంధుల మీద విద్యార్థులకు చక్కని అవగాహన కల్పించి ఉదాహరణ పూర్వకంగా వాళ్ళ చేత అనేక రకాలుగా ప్రాక్టీస్ చేసినట్టయితే మరికొంత ప్రగతిని కూడా విద్యార్థులు సాధిస్తారు అనేది నమ్మకం మాకుంది. అలానే సమాసములు అంటే అర్థవంతములైన పదములు 2 పదాలను ఏకపదంగా చేయడమే సమాసం. మామూలుగా మనం ఈ సమాసముల్లో ప్రధానంగా ఉండేటువంటిది విగ్రహవాక్యం. మనం సమాస బోధన చేసేటప్పుడు కూడా వరుస క్రమాన్ని పాటించాలి. ముఖ్యంగా ఎలా అంటే, మొదటగా మనం అవ్యయీభావ సమాసాన్ని బోధించాలి, తర్వాత తత్పురుష సమాసాన్ని బోధించాలి, తర్వాత ద్వంద్వ సమాసాన్ని బోధించాలి, ఆ తర్వాత బహుర్హి సమాసాన్ని బోధించాలి. ఎందుకు అని అడగచ్చు. ఎందుకు అంటే మనకు ఇందాక చెప్పినట్టుగానే సమాసాల్లో కూడా పూర్వపదము ఉత్తర పదము అని 2 ఉంటాయి. ప్రతి పదానికి అర్థం ఉంటుంది, శబ్దం లేకుండా అర్థం ఉండదు, అర్థం లేకుండా శబ్దం ఉండదు. అయితే ఈ అర్థ ప్రాధాన్యత అనేది ముఖ్యంగా చూసుకోవాలి. అందులో పూర్వపదము యొక్క అర్థానికి ప్రాధాన్యత గనక ఉన్నట్లయితే దానిని అవ్యయీభావ సమాసము అంటాం. ఉదాహరణకు యథాశక్తి అని చూసుకుంటాం. శక్తిని అనుసరించి, ఇక్కడ శక్తికి ప్రాధాన్యత లేదు, అనుసరించి అనే పదమును తెలిసేటటువంటి యథ అనే దానికే ప్రాధాన్యత ఎక్కువ. అలానే అనువర్షం, వర్షమును అనుసరించి, వర్షము కంటే కూడా అనుసరించి అనే పదానికే అర్థ ప్రాధాన్యత ఎక్కువ ఉంది. అను యథ ఈ 2 పదాలు సమాసం యొక్క పూర్వపదంగా ఉన్నాయి, ఇందులో ఉంది కాబట్టి దీనిని అవ్యయీభావ సమాసము అని చెప్పుకోవాలి. ఇక తర్వాత
నెక్స్ట్ తర్వాత ఏమొస్తుంది? పూర్వపదం అయిపోయింది. తర్వాత వచ్చే పదం ఉత్తర పదం. అంటే సమాసంలో పూర్వపదాన్ని కంటే కూడా ఉత్తర పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత కనుక ఎక్కడైతే ఇస్తామో దానిని తత్పురుష సమాసము అని పిలుస్తాం. ఇందులో ఈ తత్పురుష ప్రధానంగా మనకు రెండు రకాలుగా కనిపిస్తుంది. ఒకటి వ్యధికరణ తత్పురుష, రెండవది సమానాధికరణ తత్పురుష అని ఈ తత్పురుష సమాసం ప్రధానంగా రెండు రకాలుగా కనిపిస్తుంది. వ్యధికరణ తత్పురుష అంటే విభక్తులను ఆధారం చేసుకొని ఏర్పడేటువంటి సమాసాన్ని వ్యధికరణ తత్పురుష అంటారు. అందులో మనకు అంటే ప్రథమా తత్పురుష, ద్వితీయ తత్పురుష, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, నై తత్పురుష. అంటే విభక్తుల ద్వారా ఏర్పడేటువంటి ఏ సమాసం అయితే ఉందో, ఏ తత్పురుష సమాసం అయితే ఉందో దానిని వ్యధికరణ తత్పురుష అంటారు. ఇందులో విభక్తులకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. తర్వాత రెండవ సమాసం సమానాధికరణ తత్పురుష. సమానాధికరణ తత్పురుష అంటే విశేషములతో కూడుకున్న సమాసాన్ని సమానాధికరణ తత్పురుష అంటారు. దీనినే మనం కర్మధారయ సమాసము అని కూడా పిలుస్తాం. ఈ కర్మధారయ సమాసంలో కూడా అనేక రకమైన భేదాలు ఉంటాయి. విశేషణ శబ్దం గనక పూర్వపదంగా ఉన్నట్లయితే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటాం. అదే విశేషణ శబ్దం గనక ఉత్తరంలో ఉందనుకోండి, అప్పుడు విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. లేదు, రెండు విశేషణాలే అనుకోండి, అప్పుడేం చెప్పుకోవాలి? విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. అంటే కర్మధారయ సమాసంలో మొదటి మూడు భేదాలు అయిపోయినాయి. ఇక తర్వాత ఉపమాన పూర్వపదం. ఉపమాన శబ్దం గనక పూర్వంలో ఉన్నట్లయితే అది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. అదే గనక ఉదాహరణకు ఉపమాన శబ్దం గనక ఉత్తరపదంగా ఉందనుకోండి, అప్పుడు ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఉపమాన ఉత్తర సమాసం. తర్వాత నామవాచకం కనుక ప్రాధాన్యంగా ఉందనుకోండి, అదే అంటే ప్రాధాన్యం అంటే పూర్వపదంగా ఉన్నట్లయితే దానిని సంభావన పూర్వపద కర్మధారయ సమాసము అని పిలుస్తాం. ఇక సంఖ్యాశబ్దం గనక ముందు ఉన్నట్లయితే, సంఖ్యాశబ్దం గనక సమాసంలో ముందుగా ఉన్నట్లయితే దానిని ద్విగు సమాసము అని పిలుస్తాం. ఈ ప్రకారంగా తత్పురుష సమాసంలో రెండు అంతర్గత భేదాలతోటి ఈ తత్పురుష సమాసం అనేది మనం పిలువబడుతూ ఉంటుంది. ఉదాహరణకు చూస్తే ద్వితీయ తత్పురుషకు వస్తే, ద్వితీయ తత్పురుషలో గ్రామగత, గ్రామం గత. గ్రామం అనేది గ్రామానికి వెళ్ళినవాడు. గ్రామం అంటే ఎక్కడ వెళ్ళటానికి ప్రాధాన్యత లేదు, ఎక్కడికి వెళ్ళాడు అనేది ప్రాధాన్యత. అది ఇది ఉత్తరపదంగా ఉంది కాబట్టి గ్రామం గత, గ్రామగత. అలానే విద్యాహీన, విద్యయాహీన, విద్యకు ప్రాధాన్యం లేదు, హీన విద్య చేత హీనుడు. అలానే గురుదక్షిణ, గురవే దక్షిణ, గురువు కొరకు దక్షిణ. ఇప్పుడు కూడా చతుర్థి విభక్తి అనేది సంప్రదానార్థంలోనే వాడాలి. త్యాగోద్దేశంబు సంప్రదానంబు అంటారు. ఇచ్చిన దాన్ని మళ్ళా తీర్చుకోకూడదు. అలానే పంచమీ విభక్తి అనేది అపాయము, భయము, త్రాసము ఈ అర్థంలో వాడతాం. చోరభయం, చోరాద్భయం, వ్యాఘ్రభీత, వ్యాఘ్రాద్భీత. అలానే సంబంధార్థంలో వాడేదేమో షష్ఠి. ఉదాహరణకు రాజపురుష, రాజ్ఞ పురుష, మమ పుస్తకం, మమస్య పుస్తకం. అలానే మమ ధనం, మే ధనం. ఈ ప్రకారంగా అలానే కావ్య నిపుణ, కావ్యే నిపుణ, ఇది సప్తమీ తత్పురుష. ఆధారో అధికరణార్థంలో వాడతారు సప్తమీ తత్పురుష. చివరగా ఉండేది నై తత్పురుష, వ్యతిరేకార్థంలో వాడేది. అజ్ఞానం, నజ్ఞానం, అవిద్య, నవిద్య. ఈ ప్రకారంగా కర్మధారయ సమాసంలో కానీ తత్పురుష సమాసంలో ఈ ప్రకారంగా తత్పురుష సమాసంలో ప్రధానంగా రెండు రకాలుగా మనకు కనిపిస్తాయి. అంటే తత్పురుష సమాసంలో ఉత్తర పదానికే ప్రాధాన్యం ఎక్కువగా ఉంది. ఇప్పుడు పూర్వపదమేమో అవిర్భావ సమాసం, ఉత్తర పదమేమో
తత్పురుష సమాసం. అలా కాదండి, నేను ఇటు పూర్వపదానికి ఇటు ఉత్తర పదానికి రెండు పదాలకు ప్రాధాన్యత ఇస్తాను అనుకుంటే అది ద్వంద్వ సమాసం అవుతుంది. ఎలా? మాతాపితరు, తల్లిదండ్రులు, తల్లిను తండ్రిను, భీమార్జునవు, భీమహాచ అర్జునహాచ. అంటే పూర్వపదానికి ఎంత ఇంపార్టెన్సీ ఉందో ఉత్తర పదానికి కూడా అంతే ఇంపార్టెన్సీ ఇచ్చాం. అంటే పూర్వ ఉత్తర పదాలకు ఉభయ పదాలకు యొక్క అర్థాలకి సమప్రాధాన్యత ఉంది కాబట్టి దీన్ని ద్వంద్వ సమాసంగా మనం చెప్తాం. ఇలా కాదండి, నేను పూర్వపదానికి ప్రాధాన్యత ఇవ్వను, ఉత్తర పదాలకి ప్రాధాన్యత ఇవ్వను, ఉభయ పదాలకు ఇవ్వను, అన్యపదానికి నేను ఈ రెండిటికి లేనటువంటి పదాలకి పదము యొక్క అర్థానికి ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పినట్లయితే అనుకున్నట్లయితే అప్పుడు వచ్చే సమాసమే బహువ్రీహి సమాసం. చతుర్ముఖ, 4 ముఖములు కలిగినవాడు. ఇక్కడ 4 ప్రాధాన్యత లేదు, ముఖానికి ప్రాధాన్యత లేదు, ఈ 2 కలిగినటువంటి వాడు ఉన్నాడు, ఎవరైనా బ్రహ్మ. కాబట్టి ఇది అన్యపదం. అన్యపదము యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇది బహువ్రీహి సమాసమైంది. అలానే పినాకపాణి, పినాకము పాణియందు కలవాడు, పినాకము పాణియందు కలవాడు కాబట్టి అయినవరైనా శివుడు అవుతాడు. ఆ ప్రకారంగా మనం ఈ వ్యాకరణ అంశాల్లో ప్రధానంగా మనం ఈ పక్క సంధులలో మొదటి 4 సవర్ణ, గుణ, వృద్ధి, యణాది సంధులు. సమాస విభాగంలోకి వచ్చేటప్పటికి 4 సమాసములు ముఖ్యమైనవి. అవి అవ్యయీభావ, తత్పురుష, ద్వంద్వ, బహువ్రీహి. తత్పురుషలో 2 రకాలుగా చెప్పుకున్నాం. కర్మధారయ సమాసం అనేది ప్రత్యేక సమాసం కాదు, అది తత్పురుష సమాసంలోనే అంతర్భాగంగా సమానాధికరణ తత్పురుషనే మనం కర్మధారయ సమాసంగానే పేర్కొనాలి. అది విడిగా సమాసం అనేది కాదు అని మనందరం గ్రహించాలి. ఈ విధంగా వ్యాకరణాంశాల్లో ఈరోజు మనం సంధులను, సమాసములను గురించి వాటి వివరాలను గురించి తెలుసుకున్నాం. మిగతా సమానార్థక, వ్యతిరేకార్థక, వాక్యపరమైనటువంటి అంశాలను మరొక వ్యాకరణాంశ సంబంధించినటువంటి తరగతిలో మనం చర్చించుకొని ముందుకు వెళ్దాం. అంతవరకు స్వస్తి, శుభం భూయాత్.